హలో స్టూడెంట్స్, మీరు క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యం ఘన పరిమాణం గురించి మునుపటి సెషన్లో తెలుసుకున్నారు. ఈరోజు ఈ భాగంలో మనం క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘన పరిమాణంను చూడబోతున్నాం. మీ చుట్టూ ఉన్న వస్తువుల్ని చూడండి. కప్పులు, డబ్బాలు, ఏవైనా కంటైనర్లు కూడా. వీటన్నిటిలో కామన్గా ఉన్నదేంటో గమనించారా? అవన్నీ కాగితపు ముక్కని చుట్టిన ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఆకారాన్ని క్రమ వృత్తాకార స్తూపం అంటారు. ఒక గడి లేదా పెన్సిల్ని ఊహించుకోండి. అవి కూడా క్రమ వృత్తాకార స్తూపం. కాబట్టి మీరు నీళ్లు తాగుతున్నా లేదా ఏదైనా చిత్రాన్ని గీస్తున్నా క్రమ వృత్తాకార స్తూపం అక్కడుంటాయి. ఇవి మనకి తెలియకుండానే మన ప్రపంచంలో వాటి పాత్ర పోషిస్తున్నాయి. ఇవి సరళమైనప్పటికీ చాలా ఉపయోగకరమైన ఆకారాలు. ఇవి పనిచేసేలా చేస్తాయి. అనేక రకాల సిలిండర్లున్నాయి. ఈ పాఠంలో క్రమ వృత్తాకార స్తూపంలపై దృష్టి పెడదాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు అర్థం చేసుకోగలరు. క్రమ వృత్తాకార స్తూపం మరియు దాని లక్షణాలు. క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం. క్రమ వృత్తాకార స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం. క్రమ వృత్తాకార స్తూపం ఘన పరిమాణం. ఈ పాఠంలో కీలక పదాలు: ఎత్తు, వ్యాసార్థం, వక్ర ఉపరితల వైశాల్యం, మొత్తం ఉపరితల వైశాల్యం, ఘన పరిమాణం. క్రమ వృత్తాకార స్తూపం. ఇప్పుడు మనం క్రమ వృత్తాకార స్తూపం మరియు దాని లక్షణాల గురించి తెలుసుకుందాం. క్రమ వృత్తాకార స్తూపం అనేది ట్యూబ్ లేదా సోడా క్యాన్ పోలి ఉండే 3D రేఖాగణిత ఆకారం. ఇది వక్ర పార్శ్వ ఉపరితలంతో అనుసంధానించబడిన రెండు సమాంతర వృత్తాకార స్థావరాలను కలిగి ఉన్న వృత్తాకార వస్తువు. క్రమ వృత్తాకార స్తూపం యొక్క లక్షణాలు: ఒక క్రమ వృత్తాకార స్తూపం రెండు వృత్తాకార స్థావరాలను కలిగి ఉంటుంది. అవి పరిమాణం మరియు ఆకారంలో సమానంగా ఉంటాయి మరియు వాటి ఉపరితలాలు సమాంతరంగా ఉంటాయి. ఈ స్థావరాలు క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఎగువ మరియు దిగువన ఉంటాయి. క్రమ వృత్తాకార స్తూపం యొక్క పార్శ్వ ఉపరితలం రెండు వృత్తాకార స్థావరాలను కలుపుతూ భుజాల చుట్టూ చుట్టబడిన వక్ర ఉపరితలం లేదా డబ్బా యొక్క వక్ర ఉపరితలం. ఇప్పుడు మనం స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుందాం. స్తూపం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఎగువ మరియు దిగువ సర్కిల్ బేస్లను మినహాయించి స్తూపం సైడ్ల చుట్టే వక్ర ఉపరితలాన్ని సూచిస్తుంది. ఇక్కడ స్తూపం ఎత్తు h, చుట్టుకొలత 2r. మనం స్తూపం యొక్క వక్ర ఉపరితలాన్ని విప్పినప్పుడు అదొక దీర్ఘచతురస్రాకార షీట్ వలె కనిపిస్తుంది. ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు యొక్క వెడల్పు మరియు చుట్టుకొలతను పోలి ఉంటుంది. ఇది వరుసగా దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క పొడవును పోలి ఉంటుంది. ఇప్పుడు స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు 2πr ఇంటూ h 2πrh.
ఇక్కడ R = స్తూపం యొక్క వ్యాసార్థం. స్తూపం H = స్తూపం ఎత్తు. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. తన ప్రాజెక్ట్ కోసం ఉమేష్ ఒక స్తూపాకార కాలిడోస్కోప్ నమూనాను నిర్మించాల్సి వచ్చింది. అతను చార్ట్ పేపర్ను ఉపయోగించి కాలిడోస్కోప్ యొక్క వంపు ఉపరితలాన్ని నిర్మించాలనుకున్నాడు. అతను 35 సెంటీమీటర్ పొడవు మరియు 4.2 సెంటీమీటర్ వ్యాసార్థంతో కాలిడోస్కోప్ను రూపొందించడానికి చాప్టర్ షీట్ యొక్క పరిమాణం ఎంత? పరిష్కారం. ఈ ప్రశ్నలో స్తూపాకార కాలిడోస్కోప్ యొక్క పార్శ్వ లేదా వక్ర ఉపరితల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. స్తూపం పొడవు అంటే ఎత్తు = 35, వ్యాసార్థం 4.2. స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం = 2πRh అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో ఈ వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. = 2 × 22/7 × 4.2 × 35 π = 22/7. = 44 × 0.6 × 35 = 26.4 × 35 = 924 cm². అందువల్ల చార్ట్ పేపర్ యొక్క అవసరమైన ప్రాంతం 924. ఇప్పుడు మనం స్తూపం మొత్తం ఉపరితల వైశాల్యాన్ని అర్థం చేసుకుంటాం. స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అనేది స్తూపం యొక్క వంపు ఉపరితలం, ఎగువ మరియు దిగువ వృత్తాల స్థావరాల మొత్తం. స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం దీర్ఘచతురస్రాకార షీట్ అని మనకు తెలుసు. కాబట్టి స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం = దీర్ఘచతురస్రాకార షీట్ యొక్క దిగువ సర్కిల్ బేస్ ప్రాంతం యొక్క టాప్ సర్కిల్ బేస్ వైశాల్యం. = πr² + πr² + 2πRh = 2πr² + 2πRh. సాధారణంగా 2r తీసుకోండి. = 2πr r + h. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఎత్తు 140 సెంటీమీటర్స్, బేస్ యొక్క వ్యాసార్థం 56 సెంటీమీటర్స్. ఒక క్లోజ్డ్ స్తూపాకార ట్యాంక్, ఒక మందపాటి మెటల్ షీట్ తయారు చేస్తారు. ఎంత మెటల్ షీట్ అవసరం? ఈ క్వశ్చన్లో ఇది మూసి ఉన్న స్తూపాకార ట్యాంక్ అని వాళ్ళు పేర్కొన్నారు.
కాబట్టి మనం స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని పరిగణించాలి. ఇచ్చిన స్తూపాకార ట్యాంక్ యొక్క ఎత్తు 140 సెంటీమీటర్స్. స్తూపాకార ట్యాంక్ యొక్క వ్యాసార్థం 56 సెంటీమీటర్స్. స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం = 2πr r + h అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. = 2 × 22/7 × 56. 56 + 140. = 2 × 22 × 8 × 196. = 44 × 1568. = 68,992 సెంటీమీటర్ స్క్వేర్. అందువల్ల మెటల్ షీట్ యొక్క ప్రాంతం అవసరం ఎంత? 68,992. స్టూడెంట్స్, క్రమ వృత్తాకార స్తూపం ఘన పరిమాణంను అర్థం చేసుకుందాం. క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘన పరిమాణంను ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక సిలిండర్ను ఎంత పట్టుకోగలదో కొలుస్తుంది. ఇది స్తూపం గోడలో ఎంత నీరు, బొమ్మలు లేదా మరేదైనా సరిపోతుందని కొలవటం లాంటిది. లేదా ఘన పరిమాణంను అనేది ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం స్థలం తప్ప మరొకటి కాదు. క్రమ వృత్తాకార స్తూపం ఘన పరిమాణంను లెక్కించడానికి సూత్రం = వృత్త వైశాల్యం × ఎత్తు = πr²h. ఇప్పుడు మనం ఒక సమస్యని పరిష్కరిద్దాం. ఎత్తు 14 మీటర్స్, వ్యాసార్థం 1 మీటర్ ఉన్న స్తూపాకార స్తంభాన్ని నిర్మించడానికి అవసరమైన కాంక్రీటు ద్రవ్యరాశిని కనుక్కోండి. సొల్యూషన్. ఈ ప్రశ్నలో వాళ్ళు కాంక్రీటు ద్రవ్యరాశిని కనుక్కోమని అడిగారు. ఇక్కడ కాంక్రీట్ యొక్క సాంద్రతని ఇచ్చారు. మొదట ఇప్పుడు ముందుగా స్తూపాకార స్తంభం యొక్క వాల్యూమ్ని కనుక్కోవాలి. అప్పుడు సాంద్రత, ఘనపరిమాణం మరియు ద్రవ్యరాశి మధ్య సంబంధాన్ని ఉపయోగించి తర్వాత కాంక్రీటు ద్రవ్యరాశిని మనం కనుక్కోవచ్చు. క్రమ వృత్తాకార స్తూపం ఎత్తు 14. క్రమ వృత్తాకార స్తూపం వ్యాసార్థం 1 మీటర్. కాంక్రీటు సాంద్రత 2400 kg/m³. క్రమ వృత్తాకార స్తూపం ఘన పరిమాణం = πr²h అని మనకు తెలుసు. ఇప్పుడు ఫార్ములాలో వాల్యూస్ని రీప్లేస్ చేద్దాం. =22/7 × 1² × 14. =22 × 2 =44 m³. ఇప్పుడు మనం సంబంధాన్ని ఉపయోగించడం ద్వారా అవసరమైన కాంక్రీటు ద్రవ్యరాశిని కనుక్కుందాం. సాంద్రత = ద్రవ్యరాశి. కాంక్రీటు సాంద్రత 2400 kg/m³.
స్తూపాకార స్తంభం యొక్క ఘన పరిమాణం 44 m³. కాంక్రీట్ యొక్క సాంద్రత మరియు ఘన పరిమాణం రెండూ మనకు తెలుసు. సంబంధిత విలువలని ప్రత్యామ్నాయం చేద్దాం. ద్రవ్యరాశి సాంద్రత ఇంటూ ఘన పరిమాణం. ద్రవ్యరాశి 2400 ఇంటూ 44. టోటల్ 1,05,600. కిలోలు. అందుకే స్తంభాన్ని నిర్మించడానికి అవసరమైన కాంక్రీటు ద్రవ్యరాశి 1,05,600 కిలోలు. స్టూడెంట్స్, ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిని ఇంకోసారి క్లుప్తంగా చెప్పుకుందాం. గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు. క్రమ వృత్తాకార స్తూపం అనేది ట్యూబ్ లేదా సోడా క్యాన్ను పోలి ఉండే 3D రేఖాగణిత ఆకారం. ఇది వక్ర పార్శ్వ ఉపరితలంతో అనుసంధానించబడిన 2 సమాంతర వృత్తాకార స్థావరాలను కలిగిన వృత్తాకార వస్తువు. స్తూపం యొక్క పార్శ్వ ఉపరితల వైశాల్యం ఎగువ మరియు దిగువ సర్కిల్ బేస్లను మినహాయించి స్తూపం సైడ్స్ చుట్టే వక్ర ఉపరితలాన్ని సూచిస్తుంది. క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యం = 2πRh. స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం అనేది సిలిండర్ యొక్క వంపు ఉపరితలం, ఎగువ మరియు దిగువ వృత్తాల స్థావరాల మొత్తం. క్రమ వృత్తాకార స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం = 2πr+h. క్రమ వృత్తాకార స్తూపం యొక్క ఘన పరిమాణం ఆకారం లోపల స్థలం లేదా సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్రమ వృత్తాకార స్తూపం ఘన పరిమాణం = πr²h.